తింటారు. అయ్యప్ప స్వామివారి ప్రసాదం ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ ప్రసాదాన్నే అరవణి ప్రసాదం అంటారు. బియ్యం, నెయ్యి, బెల్లాన్ని ఉపయోగించి ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారు. చలికాలంలో ఈ ప్రసాదాన్ని తింటే ఒంట్లో వేడిని కలిగిస్తుంది. ఈ ప్రసాదానికి ఉపయోగించే బియ్యం మావలిక్కర్లోని ట్రావెన్కూర్ బోర్డ్ పరిధిలోని చిట్టికులకర ఆలయం నుండి తీసుకువస్తుంటారు. అయ్యప్ప స్వామివారి మాల ధరించే భక్తుల దుస్తులు నలుపు లేదా నీలం రంగులో ఉంటాయి. ఏలినాటి శని 7 సంవత్సరాలుంటుంది. అయ్యప్ప స్వామివారు శనిదేవునితో ఎందుకు ప్రజల్ని అంతగా పీడిస్తున్నావు అనగా, దేవా, అది నా కర్తవ్యం, అందుకే నేను ఆ పని చేయక తప్పడం లేదు అని శనిదేవుడు అయ్యప్ప స్వామితో చెప్పుకుంటాడు. దాంతో సరే అని అయ్యప్ప స్వామి, నా భక్తులు అష్టకష్టాలు పడుతూ వారి అలవాట్లను దూరం చేసుకుని అడుక్కొని భిక్ష చేస్తూ చలికి వణుకుతూ కఠినమైన నియమనిష్టలు పాటిస్తూ జుట్టుని కానీ గోర్లను కానీ కత్తిరించకుండా 41 రోజులు నా కఠినమైన మండల దీక్షను పూర్తి చేస్తారు. అలానే నీకు నచ్చిన నల్లని దుస్తులను ధరిస్తారు. అటువంటి వారికి శని ప్రభావం లేకుండా చెయ్యి